శుక్రవారం నైట్ అయితే ఫుల్ గొడవ జరిగిందంట మా ఇంట్లో. మా మేడంకి వాళ్ళ కొడుక్కి. ఆ గొడవ మా మేడం మసీదు తోడుకొని పోయి పార్కింగ్ చేసుకుని ఆడ కూర్చొని ఉంటే వాళ్ళ మనవరాలు వచ్చి నాకు ఒక పని అయితే చెప్పింది నాకు. ఆ పని ఏంటో మీకు చూపిస్తా చూడండి. నాకైతే ఒక ఫోటో పెట్టి వాట్సాప్ లో అక్కడికెళ్ళి ఆడ సామాన్లు ఉంటాయి తీసుకొని వచ్చేయనింది. ఆడది కాడ చూడండి ఎంత ఫుల్ ట్రాఫిక్ అయితే నిలిచిపోయింది అక్కడ. చూపించే కారు చూడండి ఎంత బాగుండదో. ఇంకా దీనికైనా చిన్న కారు ఉన్నది పెట్రోల్ కారు. అది కూడా చూపిస్తా చూడండి మీరు. ఆశ్చర్యపడకండి ఆ కారు చూస్తానే. ఇండియాలో ఆడ పల్లెటూరులో ఉండవని నేను ఏం చూసేది లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి చూస్తున్నాను నేను. ఈ కారు చూడండి చిన్నపిల్లల రిమోట్ కారు మాదిరి ఉన్నది కదా. ఎంతమంది చూసారో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే నేను ఐకేకి వెళ్ళాను. అక్కడ పార్కింగ్ అయితే అర్ధ గంట తిరిగాను. ఎక్కడ పార్కింగ్ దొరకలేదు నాకు. తర్వాత పార్కింగ్ దొరికి అక్కడ పార్కింగ్ చేసుకొని నేనైతే ఐకేకి లోపలికి వెళ్ళి ఈ సామాన్లు అయితే తీసుకొని నేరుగా అయితే ఇంటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత మా మేడంకి ఫోన్ చేసి చెప్పాను. లేదు స్కూల్ కాడికి ఎత్తుకుంటారా పొద్దున అని చెప్పింది. సరే అని చెప్పి స్కూల్ కాడికి అయితే ఎత్తుకొని అక్కడైతే పెట్టేసి వచ్చేసాను రిటర్ను. మీరు ఫోన్లో అయితే ఆర్డర్ పెట్టుకుంటారు. ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మనల్ని అయితే ఎత్తుకుంటామని చెప్తారు. డ్రైవర్ ఖాళీగా ఉన్నాడు కదా అని చెప్పి. శుక్రవారం నైట్ అయితే ఫుల్ గొడవ జరిగిందంట మా ఇంట్లో. మా మేడంకి వాళ్ళ కొడుక్కి. ఆ గొడవ ఎందుకు వచ్చింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పెడతాను.